మీ అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠం శీర్షిక దేవుడు నన్ను సంపూర్ణంగా ఎరుగును గురించి ఉంటుంది. ఇది క్షమాపణ మరియు సమాధానపరచబడడం బైబిల్ స్టడీ సిరీస్లో 2వ భాగం. ఇప్పుడు మనం కీర్తన 139 మూల వచనాన్ని తెలుగులో చదువుతాను. యెహోవా ఆయన నా ఆలోచనలను పూర్తిగా తెలుసుకునను. కీర్తన 139:1. ఆయన నన్ను ఎక్కడ నిలబడినా ఎక్కడ వెళ్ళినా తెలుసుకునను. కీర్తన 139:2. నేను మాట్లాడే ముందు ఆయన నా మాటలు తెలిసి ఉండును. కీర్తన 139:4. ఈ వచనం యొక్క ముఖ్య బోధనం ఏంటంటే దేవుడు నా పుట్టక ముందే నా తలంపులను తెలుసుకున్నట్టు ఉండడమే. ఈ సత్యం మనకు ఎంతో భద్రత మరియు శాంతి ఇస్తుంది. ఉదాహరణగా, ఒక తల్లి తన చిన్న పిల్లల విషయంలో భయపడినా దేవుడు వారి జీవిత పరిస్థితిని ముందే తెలుసుకుని ఆశ్వాసం ఇస్తాడని చెప్పవచ్చు. రెండోదిగా, సంబంధాల మధ్య విభేదాల సమయంలో మన ఆలోచనలు చేత తప్పినా దేవుని ముందే అవి కనిపిస్తాయనే నిజం మమ్మల్ని సంతోషపరుస్తుంది. మూడవది, వ్యక్తిగత పరిచర్యలో మన మనసు మీద దోషభావం వచ్చినా దేవుడు దానిని అలౌకికంగా తెలుసుకునేందుకు మనం ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి: మన జీవితంలో దేవుడు ఎలా నా తలంపులను ముందే తెలియజేస్తున్నాడు అని. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారని ధన్యవాదములు. మా హృదయాలను శాంతితో నింపి మార్గనిర్దేశం చేయుము. దయచేసి మా ఈ FDM ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి. మర్చిపోకుండా ఇతరులకు ఈ వీడియో షేర్ చేయండి.